ఫ్యూచర్ సిటీలో రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే సుమధుర గ్రూప్, టీసీసీఐ, తైవాన్ గ్రూప్ సర్కార్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీఎం రేవంత్ ముఖ్యమంత్రిని ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓ స్వరూప్, అనలాగ్ ఏఐ, ఓట్గ్లోజ్ ప్రతినిధులు కలిశారు. డ్రీమ్ వ్యాలీ గోల్డ్ ఫండ్ రిసార్ట్స్ ప్రతినిధులు, సెమ్కార్ప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సాయంత్రం మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజెస్ రంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో నిర్వహిస్తారు. ఫైర్ వర్కర్స్తో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ థీమ్ ప్రదర్శనతో ముగింపు వేడుకకు ప్లాన్ చేశారు అధికారులు. గ్లోబల్ సమ్మిట్ డే 2 చర్చలు, ప్రముఖులతో సీఎం భేటీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఇవాల్టి సెషన్ షెడ్యూల్ ఏంటి? సాయంత్రం ముగింపు వేడుకల డీటెయిల్స్ ఏంటి? గ్లోబల్ సమ్మిట్ డే 2 రోజు బిజీగా ఫుల్ ప్యాక్డ్ గా నడుస్తుంది. ఒకవైపు ఇటు సమ్మిట్స్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అటు ఈ రోజు ఓవరాల్ గా మొత్తం 15 డిబేట్స్ ఉన్నాయి. అంటే వివిధ అంశాలపైన 15 అంశాలపైన డిబేట్స్ ఉన్నాయి. అవి మొత్తం 4 హాల్స్ లో జరుగుతుండగా దీనిలో ఇప్పుడే కాసేపటి క్రితమే లంచ్ టైం అయింది. ఆల్రెడీ 7 అంశాలపైన ఇప్పటికే డిబేట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 8 అంశాలు, అంటే బిఫోర్ లంచ్ 7, ఆఫ్టర్ లంచ్ 8 ఉన్నాయి. దానిలో 7 అయిపోయాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి 2 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు, అంటే ఈచ్ సెషన్ విల్ హ్యావ్ 1.5 hour టైం. అలా మొత్తం ఇంకా 8 సెషన్లు కంప్లీట్ కావాల్సి ఉంది. సో మొత్తం 4 హాల్స్ లో ఒక్కొక్క హాల్లో ఇంకొక 2 సెషన్స్ జరగాల్సి ఉంది. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మార్నింగ్ 10 o'clock ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇటు మెయిన్ స్టేజ్ దగ్గర ముందుగా ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు సంబంధించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం సో వివిధ విదేశీ కంపెనీల ప్రతినిధులతోటి వరుసగా భేటీలు అవుతున్నారు. సో ఇప్పటికే సింగపూర్ కు సంబంధించిన ఇటు ప్రైవేట్ కంపెనీలతోటి పెట్టుబడులపైన చర్చించారు. అలాగే ఇటు తైవాన్ కు సంబంధించిన ప్రైవేట్ కంపెనీల పెట్టుబడుల గురించి ఇప్పటికే చర్చించారు. సో అలాగే వీటితో పాటు సుమధుర గ్రూప్ తోటి ఆల్రెడీ ఒక ఎంఓయూ చేసుకున్నారు. తైవాన్ కు సంబంధించిన టీసీసీఐ కంపెనీ తోటి ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. సో మనం చూసాం నిన్న డే 1 రోజే 2.43 lakh crores కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వచ్చాయి. అవన్నీ కూడా ఎంఓయూ కంప్లీట్ అయిపోయాయి. సో ఈ రోజు, అంటే నిన్నటి వాటితో కంపేర్ చేస్తే ఈ రోజు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు కాసేపటి క్రితం సిఎస్ మాట్లాడుతూ సో ఇప్పటికే యాజ్ ఆఫ్ నౌ 4 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు అయ్యాయి. సో ఫైనల్ ఫిగర్ విల్ కమ్ అవుట్ బై ఈవినింగ్ అని చెప్పారు. అంటే ఈ రోజు 6 o'clock వరకు ఈ సమ్మిట్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. సో 6 o'clock వరకు ఆ పూర్తి డిజిట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇటు ఒకవైపు సీఎం మాట్లాడుతున్నారు, మరోవైపు వివిధ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతున్నారు, వివిధ డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ మాట్లాడుతున్నారు. వాళ్ళతోటి ఎంఓఏలు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఈ రోజు 6 o'clock వరకు ఫైనల్ గా ఎంత పెట్టుబడులు వచ్చాయన్నది ఆ ఫైనల్ ఫిగర్ బయటకు వస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ 4 lakh crores వరకు అయ్యాయని చెప్తున్నారు. సో ఇది ఒక బిగ్ నంబర్ అని చెప్పుకోవచ్చు. సో గతంలో ఎప్పుడు కూడా తెలంగాణకు విత్ ఇన్ 2 days టైంలో ఇంత పెద్ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు రాలేదని చెప్పుకోవచ్చు. సో నిన్న డే 1 రోజే అటు ఏ ఒక్క సెక్టార్ కు సంబంధించి కాకుండా అటు ఏఐ కానీ, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఎడ్యుకేషన్ కానీ, ఇట్లా అన్ని రంగాలకు సంబంధించిన పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి. సో తెలంగాణకు పెట్టుబడులు రావడానికి గల కారణాలన్నింటినీ కూడా, సో ఇక్కడ ఉన్న అవకాశాలన్నింటినీ కూడా సీఎం వాళ్ళందరితోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం ఒకవైపు మినిస్టర్స్, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు సీనియర్ ఐఏఎస్లు విదేశీ కంపెనీలకు పూర్తిగా చెప్తున్నారు. సో ఇక్కడ కావాల్సినటువంటి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ భౌగోళికంగా చాలా గ్రేట్ గా ఉంటుంది. సో ఇదే కాకుండా ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ కూడా చాలా వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే గవర్నమెంట్ పాలసీలు కూడా ఇండస్ట్రీ ఫ్రీగా ఉంటాయి, ఇండస్ట్రీ ప్రోగా ఉంటాయి. అలాగే లాట్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ కూడా ఉందని చెప్తున్నారు. సో ఇవన్నీ అంశాలను దృష్టిలో ఉంచుకొని సో ఇక్కడ తెలంగాణలో కానీ, హైదరాబాద్ లో కానీ, ఇక్కడ ఫ్యూచర్ సిటీలో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకొస్తున్నారని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు స్పోర్ట్స్ కు సంబంధించి, అఫోర్డబుల్ హౌసింగ్ కు సంబంధించి ఇవన్నీ సెషన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు అంటే మరి కాసేపట్లో ముఖ్యంగా ఈ 3 trillion ఎకానమీకి 2047 వరకు ఎలా రీచ్ అవుతుంది తెలంగాణ అనే అంశాలపైన ఒక సెషన్ ఉంది. ఆ సెషన్ లో డైరెక్ట్ సీఎం పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత 6 o'clock కి ఈ సమ్మిట్ ఒకవైపు అయిపోయిన
అయిపోయిన తర్వాత ఎండింగ్ అదే క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. సో విజన్ డాక్యుమెంట్ 2047 పూర్తిగా సీఎం రిలీజ్ చేసి సో గవర్నమెంట్ ఎలాంటి అప్రోచ్ తోటి ముందుకెళ్తుంది, 2047 లో 3 ట్రిలియన్ ఎకానమీని ఎలా రీచ్ అవుతుంది అనే అంశాలన్నిటి కూడా విజన్ డాక్యుమెంట్ దాన్ని రిలీజ్ చేసి అందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ తర్వాత 7 o'clock కి డ్రోన్ షో ఉంటుంది. డ్రోన్ షో అనంతరం ఈ సమ్మిట్ కంప్లీట్ అయిపోయినట్టు అధికారులు ప్రకటిస్తారు. సో నిన్న ఈ రోజు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ తోటి ఈ సమ్మిట్ జరిగింది. సో రేపటి నుంచి 4 రోజుల పాటు కూడా ఇక్కడ సమ్మిట్ జరుగుతుంది. అప్పుడు ఓపెన్ ఫర్ ఆల్, ఇక్కడ ఉన్న లోకల్ పర్సన్స్ కానీ, వివిధ స్టూడెంట్స్ కానీ, లేకపోతే వివిధ కంపెనీల ప్రతినిధులు కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఇక్కడ స్టాల్స్ ఉంటాయి, అలాగే వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉంటారు. కాబట్టి ఈ సమ్మిట్ గురించి, ఫ్యూచర్ సిటీ గురించి, వీటన్నిటి గురించి కూడా రేపటి నుంచి 4 రోజుల పాటు ఎవరైనా వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సూర్య.